హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి మా ఆయన బర్త్డే లాగ్ అనమాట. నేనైతే ముందు రోజు సాయంత్రం చాక్లెట్ కేక్ అయితే తయారు చేశాను. యాక్చువల్గా మా బావకైతే కేక్ కటింగ్ అనేది అస్సలు నచ్చదు. బట్ మా పాపకి వాళ్ళ డాడీ బర్త్డే అని తెలిసిన తర్వాత నుంచి కూడా నాకైతే అమ్మ నువ్వైతే ఇంట్లో కేక్ చేయి, డాడీతో కట్ చేయిస్తానని చెప్పి చాలా అల్లరి పెట్టింది. పిల్లల సంతోషం కన్నా మనకేం కావాలని చెప్పేసి నేనైతే ఇంట్లో అయితే కేక్ అయితే తయారు చేశాను. కేక్ తయారు చేసేటప్పుడు నా ఫోన్ అయితే లేదు. అందుకని చెప్పి కేక్ ఫుల్ వీడియో అయితే నేను తీయటం అవ్వలేదు. కొంచెం వీడియో తీసిన తర్వాత నా ఫోన్ లేదని చెప్పేసి ఆ వీడియో క్లిప్స్ కూడా మా తమ్ముడు ఫోన్‌లో తీశాను. ఇంకా బర్త్‌డే రోజు మార్నింగ్ అందరము రెడీ అయ్యి టెంపుల్‌కైతే బయలుదేరాము. మార్నింగ్ అయితే క్లైమేటు చాలా అంటే చాలా కూల్‌గా ఉంది. చిన్న చినుకులు కూడా పడ్డాయని చెప్పేసి యాక్చువల్‌గా మేము పూర్ణ మార్కెట్‌లో కనకమహాలక్ష్మి తల్లి టెంపుల్ ఉంటది కదా! అక్కడికైతే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. బట్ వర్షం పడుతున్నట్టుంది కదా అని చెప్పేసి ఏం చేశామంటే కాంప్లెక్స్ దగ్గర ఉన్న సంపత్ వినాయక్ టెంపుల్‌కైతే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అక్కడైతే అభిషేకం అయితే అవుతుంది. నేను చిన్న వీడియో క్లిప్ తీశాను. ఇంకా తర్వాత అక్కడ ఉందనమాట. వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ ఆ టెంపుల్ దగ్గర తీయకూడదని చెప్పేసి. ఈ టెంపుల్ అయితే చాలా ఎక్కువ ఫేమస్ వైజాగ్‌కైతే. వైజాగ్‌లో ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలిసే ఉంటుంది సంపత్ వినాయక్ టెంపుల్. మేము కూడా అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటకైతే వెళ్ళిపోయి అక్కడే కొన్ని ఫోటోస్ అవి దిగి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్తున్న మధ్యలోనే టిఫిన్ అది కట్టించేసి ఇంటికి వెళ్ళి టిఫిన్ అయితే చేసేసాము. టిఫిన్ చేసేసిన తర్వాత మా పిల్లలైతే ఆ కేక్ చూస్తున్నారు కానీ మార్నింగ్ నుంచి కూడా మా బాబు అయితే అమ్మ నైఫ్ ఇవ్వు నేనే కేక్ కట్ చేస్తానని చెప్పి నైఫ్ అయితే అడిగి ఆ కేక్ అయితే అడుగుతున్నాడు. ఇంకా సర్లే వాళ్ళ డాడీకి అయితే కేక్ కట్ చేయడం అసలు ఇష్టం ఉండదు కదా అని చెప్పేసి నేనైతే పిల్లలకి కొంచెం ఇష్టం కదా అని చెప్పి పిల్లలతో అయినా కేక్ కట్ చేద్దామని చెప్పి నేనైతే కేక్ ప్రిపేర్ చేశాను. అదేంటి పైన అలా క్రీమ్ వేసేస్తుంది అనుకుంటున్నారా? నేనైతే విప్పింగ్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టాను. యాక్చువల్‌గా మిక్సీలో చేస్తే అది క్రీమీ స్ట్రక్చర్ వచ్చేస్తదని చెప్పి ఆర్డర్ చేశాను. బట్ ఎప్పుడు కూడా విప్పింగ్ క్రీమ్ అనేది మిక్సీలో వేయకూడదు. ఖచ్చితంగా బ్లెండర్ అనేది ఉండాలి. నాకైతే అర్థమైంది. నెక్స్ట్ టైం నేనైతే బ్లెండర్ తీసుకొని కేక్ అయితే ఖచ్చితంగా కూల్ కేక్ అయితే చేస్తాను. టేస్ట్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. చాక్లెట్ కేక్ సేమ్ ఫ్లేవర్ చాక్లెట్ కేక్ లానే ఉంది. కేక్ చేయడంలో నేనైతే ఒక విషయంలో అయితే డిసప్పాయింట్ అయిపోయాను. ఖచ్చితంగా బ్లెండర్ ఉంటే అసలు బయట మనం ఎలా కేక్ కొంటామో కూల్ కేక్ సేమ్ అదే టేస్ట్ అయితే ఉంది. బట్ ఆ బ్లెండర్ లేకపోవడం కొంచెం నాకైతే చాలా ఫీల్ అయ్యాను. ఇంత బాగా చేశాను కానీ బ్లెండర్ ఉంటే బాగుందని చెప్పేసి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా బ్లెండర్ తీసుకొని కేక్ అయితే తయారు చేస్తాను. నేనైతే మార్నింగ్ టిఫిన్ అయ్యి కేక్ కటింగ్ అవన్నీ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను. నేనైతే పన్నీర్ దమ్ బిర్యానీ పెట్టి ఫ్రాన్స్ కర్రీ అయితే చేశాను. పన్నీర్ దమ్ బిర్యానీ టేస్ట్ అయితే మామూలుగా లేదు. అందరూ అనుకోవచ్చు బర్త్డే రోజైనా బయటకు వెళ్ళి తినొచ్చు కదా ఎందుకు ఇలా అని చెప్పేసి. నాకైతే బయటకు వెళ్ళి తినటం కన్నా ఇంట్లోనే నాకు నచ్చినవి నేను వండుకొని తింటే నాకైతే చాలా ఇష్టం. మా హస్బెండ్ అన్నారు నీకు ఏదైనా బయట తెస్తాను తిను అని అన్నారు. కానీ నాకైతే ఇంట్లోనే చేసుకుంటానని చెప్పేసి నేనైతే పన్నీర్ దమ్ బిర్యానీ చేసుకున్నాను. ఈ కార్డ్ చూస్తున్నారు కదా హ్యాపీ బర్త్డే అని ఉంది. ఇదైతే మా బావ వాళ్ళ వర్క్ చేస్తున్న కంపెనీ నుంచి అయితే బర్త్డే ఒక 2 or 3 days ఉందంటే అప్పుడైతే చాక్లెట్స్ అయితే ప్రోటీన్ బైట్స్ పంపిస్తారు. మా బావ బర్త్డే కాకుండా నా బర్త్డే అయినా మా పిల్లల బర్త్డే అయినా ఎవరివైనా ముందుగానే వచ్చేస్తాయి చాక్లెట్స్. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. నాకైతే సబ్స్క్రైబర్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. మీరైతే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్.